నమస్కారం ఫ్రెండ్స్. చట్టాన్ని రక్షించాల్సిన చేతులే ప్రాణాలు తీసే రాక్షస చేతులుగా మారితే, సమాజానికి అండగా నిలవాల్సిన పోలీస్ స్టేషనే ఒక సామాన్య యువకుడి పాలిట యమపురిగా మారితే, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన సాయి కృష్ణ లాకప్ డెత్ ఉదంతం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అసలు తప్పు చేశాడో లేదో కూడా తేలని ఒక సామాన్య యువకుడిని విచారణ పేరుతో పిలిచి 39 రోజుల పాటు నరకం చూపించి ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేసిన ఆ దారుణ నరమేధం వెనుక ఉన్న నిజాలేంటి? నా కొడుకు ఏమయ్యాడు సార్ అని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన ఒక కన్న తల్లికి నీ కొడుకు చచ్చిపోయాడనుకో అని ఒక పోలీస్ అధికారి అంత నిర్లక్ష్యంగా ఎలా చెప్పగలిగాడు? అసలు ఆ పోలీస్ స్టేషన్ 4 గోడల మధ్య ఆ రోజు ఏం జరిగింది? ఈ దారుణాన్ని కళ్ళారా చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి బయట పెట్టిన షాకింగ్ నిజాలేంటి? ఈ కేసుపై విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంట్రీతో రాజకీయాలు ఎలా మారాయి? అసలు సిఐ నాగరాజుకి ఉరిశిక్ష పడే అవకాశం ఉందా? వీటన్నిటి వెనుక ఉన్న నగ్న సత్యాన్ని ఈ రోజుటి వీడియోలో విశ్లేషించుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కథలోకి వెళ్తే, విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి కృష్ణ అనే యువకుడిని ఒక చిన్న కేసు విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు సాయి కృష్ణ ఒక్కడే కాదు, అతనితో పాటు మరికొంతమంది స్థానిక యువకుల్ని కూడా పోలీసులు స్టేషన్ కి తరలించారు. ఏదో ఒక చిన్న విచారణే కదా అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది. స్టేషన్ కు తీసుకెళ్లిన కొద్దిసేపటికే సాయి కృష్ణతో పాటు వచ్చిన మిగతా యువకులందరినీ పోలీసులు అర్ధరాత్రి వేళ పంపించేశారు. కానీ సాయి కృష్ణను మాత్రం స్టేషన్ లోనే ఉంచేశారు. ఆ రోజు రాత్రి నుంచి సాయి కృష్ణ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, అసలు బ్రతికే ఉన్నాడా లేదా అనే విషయాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా దాచేశారు. తన కొడుకు రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆ కన్న తల్లి విజయలక్ష్మి గుండె పగిలిపోయింది. పోలీస్ స్టేషన్ మెట్లెక్కి నా కొడుకు ఎక్కడా అని అడిగితే అక్కడి పోలీసులు సమాధానం చెప్పలేదు. సరికదా, కనీసం లోపలికి కూడా రానివ్వలేదు. రోజుల తరబడి ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగింది. కానీ అక్కడ ఉన్న కృష్ణలంక సిఐ నాగరాజు ప్రవర్తించిన తీరు మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉంది. నీ కొడుకు చచ్చిపోయాడనుకో అంటూ ఆ తల్లి ముఖం మీదే నిర్దాక్షిణ్యంగా నిర్దయగా మాట్లాడారు. అంటే చట్టాన్ని చేతుల్లోకి క్రూయల్ గా తీసుకుని ఒక యువకుడి ప్రాణాలను తీసేసి దాన్ని చాలా సులువుగా దాచేయొచ్చని పోలీసులు భావించారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, తాము ఏం చేసినా బయట పడదు అని పోలీసులు భావిస్తున్న తరుణంలో ఊహించని విధంగా ఒక సంచలన ఆధారం బయటపడింది. అదే రోజు అదే పోలీస్ స్టేషన్ లో వేరే కేసులో విచారణ ఎదుర్కొంటూ లాకప్ లో ఉన్న మహంకాళి చందు అలియాస్ పూరి అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతోనే ఒక్కసారిగా ఈ లాకప్ డెత్ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. ఆ వీడియోలో చందు చెప్పిన విషయాలు వింటుంటే ఎవరికైనా ఒళ్ళు గగురు పొడుస్తుంది. చందు మాట్లాడుతూ, ఆ రోజు సాయి కృష్ణను స్టేషన్ కు తీసుకొచ్చినప్పుడు నేను అదే లాకప్ లో ఉన్నాను. కళ్ళెదుటే ఒక మనిషిని అంత దారుణంగా కొడుతుంటే నా గుండె తరుక్కుపోయింది. ఒక తల్లి పడుతున్న ఆవేదన చూసిన తర్వాత నా ప్రాణాలకు ముప్పు ఉన్నా పర్వాలేదు, నిజం బయట పెట్టాలి అని ఈ వీడియో తీస్తున్నాను అని చందు సంచలన వ్యాఖ్యలు చేశాడు. పోలీసులు 3rd డిగ్రీ ఏ స్థాయిలో ఉందో చందు ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ గా వివరించాడు. చందు చెప్పిన వివరాల ప్రకారం ఆ రోజు సాయి కృష్ణను లాకప్ లో పడేసిన పోలీసులు కనీసం మనిషి అనే జాలి కూడా లేకుండా దాడి చేయటం మొదలు పెట్టారు. స్టేషన్ లో ఉన్న సీలింగ్ ఊడిపోయేలా పైకప్పుకు వేలాడదీసి మరీ సాయిని కొట్టారు. సాయి కృష్ణ బాడీ మొత్తం రక్తమోడుతున్నా, అతను కేకలు పెడుతూ ప్రాధేయపడుతున్నా పోలీసులు అస్సలు వదలలేదు. చందు స్వయంగా పోలీసులతో, సార్ సీలింగ్ పైన తెగిపోతుంది సార్, దయచేసి వదిలేయండి అని బ్రతిమలాడినా పోలీసులు వినలేదు. అసలు ఈ దారుణాన్ని ఎవరూ చూడకూడదనే ఉద్దేశ్యంతోనే సాయితో పాటు వచ్చిన మిగతా వాళ్ళందరినీ అర్ధాంతరంగా స్టేషన్ నుంచి పంపించేశారు. ఈ పైశాచిక దాడిలో కేవలం ఒక్కరు కాదు, గ్రూప్ గా ఏర్పడి దాడి చేశారు. అందులో కృష్ణలంక సిఐ నాగరాజు ముఖ్య సూత్రధారి కాగా, అతనితో పాటు బాబురావు అనే పోలీస్, అలాగే 6 టౌన్ నుంచి 8 టౌన్ కు వచ్చిన నాని అనే మరో పోలీస్ అధికారి కూడా సాయి కృష్ణను నరకప్రాయంగా కొట్టారని చందు పేరు పేరున సాక్ష్యాలతో సహా బయటపెట్టాడు. ఒక తప్పు చేస్తే చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, మ్యాజిస్ట్రేట్లు ఉన్నారు. అంతేకాని ఇలా లాకప్ లో వేసి ప్రాణాలు పోయేలా కొట్టే అధికారం రాజ్యాంగం వీళ్ళకి ఎక్కడిచ్చింది అంటూ చందు పోలీసుల్ని నిలదీశారు. కృష్ణలంక సిఐ నాగరాజు దాష్టికాలు కేవలం సాయి కృష్ణతోనే ఆగిపోలేదు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే అదే సిఐ నాగరాజు బాధితుడైన క్రాంతి కుమార్ అనే మరో దళిత యువకుడి సెల్ఫీ సూసైడ్ వీడియో కూడా బయటపడి సంచలనం సృష్టించింది. ఆ వీడియోలో క్రాంతి కుమార్ పురుగుల మందు తాగుతూ, కృష్ణలంక సిఐ నాగరాజు గత 3 నెలలుగా నన్ను విపరీతంగా వేధిస్తున్నాడు,
ప్రతిరోజు నన్ను కొడుతూ చిత్రహింసలు పెడుతున్నాడు. ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే నెలలో ఎన్ని దారుణాలు బయటపడటంతో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి బాధితురాలైన ఆ తల్లి కన్నీళ్లను చూసి చలించిపోయారు. ఈ కేసుపై జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఈ లాకప్ డెత్ వెనుక పెద్ద ఎత్తున ప్రభుత్వ వైఫల్యం ఉందని, దీనిపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దాంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సిఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేసి అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అలాగే ఈస్ట్ గోదావరి ఎస్పీ నరసింహ కిషోర్ ను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సిఐ నాగరాజుకు ఎలాంటి శిక్ష పడుతుంది? పోలీసులు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఈ కేసును నీరుగారుస్తారా? కానీ ఇక్కడే మనం ఒక చారిత్రాత్మకమైన కేసును గుర్తు చేసుకోవాలి. సరిగ్గా మొన్న ఏప్రిల్ 6, 2026న భారతదేశ చరిత్రలోనే నిలిచిపోయే ఒక సంచలన తీర్పు వచ్చింది. తమిళనాడులోని తూతుక్కుడి జిల్లా సథాంకుళం పోలీస్ స్టేషన్ లో జయరాజ్, అతని కొడుకు బెనిక్స్ అనే ఇద్దరు సామాన్యులను లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించారనే చిన్న కారణంతో పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లి రాత్రంతా 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టి చంపేశారు. ఈ కేసును కూడా మొదట్లో స్థానిక పోలీసులు తొక్కేయాలని చూశారు. కానీ హైకోర్టు జోక్యంతో ఈ కేసు సిబిఐకి వెళ్ళింది. సిబిఐ అధికారులు ప్రతి ఒక్క డిజిటల్ ఫారెన్సిక్ ఆధారాన్ని, స్టేషన్ గోడలపై ఉన్న రక్తపు మరకల డిఎన్ఏతో సహా సేకరించి కోర్టు ముందు పెట్టారు. ఫలితంగా మొన్న ఏప్రిల్ 2026లో మదురై సెషన్స్ కోర్టు రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారడాన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుగా పరిగణిస్తూ ఆ ఘోరానికి ఒడిగట్టిన ఇన్స్పెక్టర్ తో సహా 9 మంది పోలీస్ అధికారులకు ఏకంగా ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మొన్న సథాంకుళం కేసులో ఎలాగైతే ఒక మహిళా కానిస్టేబుల్ సాక్ష్యం మరియు సిబిఐ దర్యాప్తు వల్ల 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడిందో, ఇప్పుడు విజయవాడ సాయికృష్ణ కేసులో కూడా ప్రత్యక్ష సాక్షి మహంకాళి చందు రూపంలో బలమైన ఆధారం దొరికింది. సాయికృష్ణ తల్లి ఇప్పటికే హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. జూన్ 29లోగా సాయి ఎక్కడున్నాడో కోర్టు ముందు ప్రవేశపెట్టాలని హైకోర్టు గడువు విధించింది. ఒకవేళ పోలీసులు సరైన సమాధానం చెప్పకపోతే హైకోర్టు ఈ కేసును నేరుగా సిబిఐకి అప్పగించే అవకాశాలు 100% ఉన్నాయి. ఒకసారి ఈ కేసు గనుక సిబిఐ చేతికి వెళ్తే సిబిఐ నాగరాజ్ తో పాటు అతనికి సహకరించిన బాబురావు, జ్ఞాని మరియు దీని వెనుక ఉన్న రాజకీయ పెద్దల ఆట కట్టడం ఖాయం. చట్టాన్ని రక్షించాల్సిన వారే సామాన్యుల ప్రాణాలు తీస్తే వారికి రాజ్యాంగ ప్రకారం పడే అత్యున్నత శిక్ష ఉరిశిక్ష అని సథాంకుళం తీర్పు నిరూపించింది. మరి సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజుకు కూడా ఉరిశిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయం క్రింద కామెంట్ చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరిన్ని నిజాయితీ గల సమాచారాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.